సోనీ, యువరాజ్ ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. అప్పుడే నిషి అక్కడికొచ్చి యువరాజ్ అంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ తేరుకొని నిషి నువ్వింకా వెళ్ళలేదా? అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్. యూ ఆర్ సేవింగ్ మీ అంటూ సోనీ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్తుంది. ఏంటి నేను నీకెప్పుడు అడ్డుగా ఉన్నానా? అని నిషి అరుస్తూ ఉంటుంది. అంటే అది కాదు, తను కింద పడుతుంటే పట్టుకున్నాను అంతే జస్ట్ అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. అంటే నువ్వు వచ్చిన మొదటి రోజే ఇలాంటి కార్యకలాపాలు మొదలు పెట్టేశావా అని నిషి తిడుతూ ఇంటికి పద వెళ్దాము అని చెప్తూ ఉంటే అది కాదు, నా పని ఇంకా పూర్తవ్వలేదు అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఏమైందమ్మి అంటూ వైజయంతి అక్కడికి వస్తుంది. చూడండి అత్తయ్య, మొదటి రోజే సెక్రటరీతో ఎలా పులుకుతున్నాడో, భార్య కానడం లేదా అని నిషి అరుస్తూ ఉంటే అమ్మ జస్ట్ తను పడిపోతూ ఉంటే పట్టుకున్నాను అంతే, దానికి ఏదో నిషి ఇలా మాట్లాడుతుంది అని యువరాజ్ అంటాడు. అత్తయ్య, నా ముందే ఇలా చేస్తుంటే నాకు ఎలా ఉంటుంది, ముందు ఇంటికి ఇంటికి తీసుకువెళ్దాం పదండి అని యువరాజ్ని లాక్కు వెళ్తూ ఉంటుంది. తర్వాత నిషి సోని దగ్గరికి వచ్చి నిన్నెక్కడో చూశాను, నిన్నెక్కడో కలిశాను అని అడుగుతూ ఉంటే మేడం నేనెప్పుడు మీ ఇంటికి రాలేదు, మీరెప్పుడు నన్ను కలవలేదు, ఛాన్సే లేదు అని సోని తప్పించుకుంటూ చెప్తూ ఉంటుంది. అయితే నిషి మీనన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీనన్ పక్కన సోని నిలబడిన సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. నాకు గుర్తుకు రావాలి, అప్పుడు నీ సంగతి చెప్తాను అని నిషి అనుకుంటూ ఉంటుంది. జేడీకేడి కిరణ్ రమ్య రవీందర్ని తీసుకొని ఫామ్ హౌస్ దగ్గరికి వస్తారు. బయట ఇంతమంది సెక్యూరిటీగా ఉన్నారు అంటే లక్ష్మణ్కి సహాయం చేసిన ఆ బిజినెస్ మ్యాన్ చాలా పెద్దవాడనిపిస్తుంది. అసలు అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఎవరై ఉంటారు అని జేడీకేడి మాట్లాడుకుంటూ ఉంటే లోపల మేనన్ లక్ష్మణ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నది మనకి చూపిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నది చాలా పెద్దవాళ్ళు మేడం, మిమ్మల్ని ఈజీగా పసిగట్టేస్తారు, మీకు అంత తేలిగ్గా దొరకరు అని రవీందర్ అంటే ఇక్కడ ఉన్నది జేడీ, నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత మాట మార్చకుండా ఉంటే సరిపోతుంది. నువ్వు ఇక్కడి వరకు జేడీకి దొరుకుతావని ముందే ఎక్స్పెక్ట్ చేసావా? లేదు కదా. కాబట్టి లోపల ఉన్న వాళ్ళని మా జేడీ మ్యామ్ ఖచ్చితంగా పట్టుకుంటుంది అని రమ్య చెప్తూ ఉంటుంది. నువ్వు మాతో పాటు వస్తున్నావు, లోపలికి వెళ్ళేంత వరకు కూడా ఎవ్వరికి డౌట్ రాకుండా మేము చెప్పింది మాత్రమే నువ్వు అక్కడ చెప్పాలి అని రివాల్వర్లని కూడా జేడీకేడి రమ్యకి ఇచ్చేస్తారు. అది కాదు మ్యామ్, లోపల ఎంతమంది ఉన్నారో తెలియదు, బయట ఎంతమంది ఉన్నారు, మీరు రివాల్వర్లను కూడా ఇచ్చేసి వెళ్తున్నారు, ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది అని రమ్య అంటుంది. జేడీ చేతిలో రివాల్వర్ ఉంటేనే లెక్క ఉంటుంది, లేకుంటే అసలు వేటికి లెక్క చెప్పనే అవసరం లేదు, కాళ్ళు చేతులు అంత బాగా షార్ప్గా ఉంటాయి రమ్య అని కేడి చెప్పడంతో సరే సార్, మీరు చెప్పింది కూడా కరెక్టే, ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, వెళ్ళండి మేడం అని రమ్య చెప్తుంది. జేడీకేడి ఇద్దరు కూడా మెల్లో ఏవో ఐడి కార్డ్స్ వేసుకుంటారు. రవీందర్ రా వెళ్దామని కార్లో గేట్ దగ్గరికి వెళ్ళగానే ఒక రౌడీ ఏంటి రవీందర్ ఇలా వచ్చావు, నువ్వు వస్తావని బాయ్ చెప్పాడు కానీ వీళ్ళు వస్తారని బాయ్ చెప్పలేదే అని అడుగుతూ ఉంటాడు. వీళ్ళ పని మీదే మాట్లాడడానికి నేను వీళ్ళని తీసుకుని వచ్చాను అని చెప్పడంతో సరే అయితే కారు ఇక్కడే వదిలేసి లోపలికి వెళ్ళు అని రౌడీ చెప్తాడు. నువ్వు ఎప్పుడు కారు బయటే పెట్టేసి వెళ్తావా అని జేడీ అడుగుతూ ఉంటే లేదు మేడం, ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చాను కదా అందుకే డౌట్ వచ్చి ఇలా చెప్పాడు ఆ రౌడీ అని రవీందర్ చెప్తూ ఉంటాడు. గేట్ లోపలికి వస్తూ ఉంటే మళ్ళీ రవీందర్ జేడీకేడిని ఇంకొక రౌడీ అడ్డుకుంటూ ఉంటారు. లోపల ఉన్న లక్ష్మణ్కి ఫోన్ చేసి రవీందర్ వచ్చాడు, ఎవరో ఇద్దరిని తీసుకొచ్చారు అని చెప్పడంతో లక్ష్మణ్ వెంటనే బాయ్, రవీందర్ ఎవరో ఇద్దరిని తీసుకొచ్చాడంట అని చెప్తూ ఉంటాడు. అప్పుడే సీసీటీవీలో మీనన్ మొత్తం చెక్ చేస్తూ ఉంటే సీసీటీవీలో మొహాలు కనిపించకుండా జేడీకేడి తల దించుకొని ఉంటారు. అదే బాయ్, నేను మా చెల్లి బావని తీసుకొస్తానని చెప్పాను కదా, అర్జెంట్ బాయ్ మాట్లాడాలి అని రవీందర్ ఫోన్లో చెప్తూ ఉంటాడు. సరే లోపలికి రా అని లక్ష్మణ్ చెప్తాడు. వాళ్ళని చెక్ చేసి లోపలికి పంపించేస్తారు. చూడు రవీందర్, మేము చెప్పే వరకు నువ్వు లక్ష్మణ్తో మాట్లాడుతూనే ఉండు అని జేడీకేడి మెల్లగా చెప్తూ ఉంటారు. మీనన్ పైన కూర్చొని వేరొక వైపుకు తిరిగి మొత్తం వింటూ ఉంటాడు. జేడీకేడి పైనున్న మీనన్ని చూస్తూ ఉంటారు. అయితే మొహం కనిపించకపోయేసరికి ఇదంతా ప్లాన్ చేసిన వాడి ఫేస్ కనిపించట్లేదే అని కేడి అంటూ ఉంటే ఇదంతా ప్లాన్ చేసింది ఎవరో కాదు మీననే, అంటే ఇంత పెద్ద ప్లాన్ చేసినప్పుడే మనం పసిగట్టి ఉండాల్సింది, ఇంతవరకు రానిచ్చాము, సిటీలో ఇంత పెద్ద క్రైమ్ జరిగిందంటే ఇది ఖచ్చితంగా మీనన్ పనే, అక్కడ ఉన్నది కూడా మీననే అని జేడీ చెప్తుంది. అది కాదు బాయ్, మా చెల్లి చిట్ ఫండ్ కంపెనీ మా బావ అని రవీందర్ నసుగుతూ ఉంటాడు. ఏంటి రవీందర్ నసుగుతున్నావు అని లక్ష్మణ్ అరుస్తూ ఉంటాడు. ఏంటి బాయ్, మీకు ఇంకా అర్థం కావటం లేదా మేము ఎందుకు వచ్చామో, ఇంత పెద్ద తప్పు జరిగిన తర్వాత మీరిలా గద్దిస్తూ నిలదీస్తే రవీందర్ ఏం సమాధానం చెప్పగలడు అని జేడీ మాట్లాడుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఎవరు మీరు,